ఎవరు ఊహించని సర్ప్రైజ్లు ఇవ్వడం పవన్ కళ్యాణ్కి అలవాటు. అట్లాంటిదే తాజాగా ఆయన ఏది గిరిజన ప్రాంతాల్లో వాళ్ళకి చెప్పులు పంపించడం, లేకపోతే రగ్గులు పంపించడం ఇట్లాంటి. ఇప్పుడు పిఠాపురంలో మొన్న 45 మంది అనాథ పిల్లలకి తలా 5,000 రూపాయలు చెక్కు పంపించడం ఇట్లాంటి. అట్లాంటిది ఇప్పుడు అన్నా చెల్లెల పండుగ రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని పిఠాపురం నియోజకవర్గానికి చెందిన సుమారు 1,500 మంది ఎవరైతే భర్త చనిపోయి వితంతువుగా ఇబ్బంది పడుతూ ఉండేటటువంటి మహిళలు ఉంటారో వాళ్ళకి రాఖీ కానుక పంపించారు. వాళ్ళందరికీ కూడా చీరలు పంపించారు. సోదరుడిగా నేనున్నాను అనే భరోసా కల్పించడంతో పాటు వాళ్ళతో ఆత్మస్థైర్యం నింపేందుకే పవన్ కళ్యాణ్ ఇది పంపించారు అంటూ ఆ ప్రతి ఆడపడుచును గౌరవిస్తూ ఆయన స్థానిక నాయకులకి ఆ చీరలు పంపించమని ఇవ్వమని చెప్పి ఆదేశించారు. పిఠాపురం శాసనసభ్యుడిగా మాత్రమే కాకుండా ఒక సోదరుడిగా కుటుంబ సభ్యుడికి కానుకలు పంపినట్టు దాంట్లో వాళ్ళకి మెన్షన్ చేశారు. ఊహించిన రక్షాబంధన్ కానుకతో కానుకలతో చాలామంది మహిళలు, ఎందుకంటే అక్క చెల్లెళ్ళకి ఎప్పుడైనా సరే ఈ ఫంక్షన్స్ అప్పుడు అన్నా చెల్లెళ్ళ భోజనానికి ఇంటికి వచ్చి అన్నం తిని అన్నయ్య కానుక ఇవ్వడం, రాఖీ పండుగకి అన్నయ్య రాఖీ కట్టించుకుని కానుక ఇవ్వడం అన్నటువంటిది ఒక సంప్రదాయం. అంటే ఇక్కడ అత్తారింటికి వస్తుంది చెల్లి, అక్కడ చెల్లింటికి వెళ్తాడు అన్న ఈ రెండు తప్పనిసరిగా చేయడం ద్వారా బంధాలు పటిష్టంగా ఉండేటటువంటిది ఉంటుంది. అది లేక ఇబ్బంది పడేటటువంటి మహిళలకి ఒక చక్కటి కానుక ఇవ్వడం అనేటటువంటిది పవన్ కళ్యాణ్ చాలా బాధ్యతాయుతమైనటువంటి పని చేశారు అనడానికి సాక్ష్యం ఇది. ఆయన తరపున చీరలను డిస్ట్రిబ్యూట్ చేశారు వాళ్ళ కార్యకర్తలు.